నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈవీఎం గోదాములను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ రాజ్కుమారి కనియా. భగత్ సింగ్ జయంతిని పురస్కరించుకొని 3265 తిలకం చుక్కలతో చిత్రం రూపొందించిన చిన్నారి పాలూరు శ్రేష్ఠ. మహిళల హక్కులకై, సమస్యల సాధనకై ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చిన ఐత్వా నేతలు. నంద్యాలలో వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు. భారీ వర్షాల కారణంగా వరద ఉధృతి దృష్ట్యా లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన అర్బన్ తహసీల్దార్. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం నంద్యాల జిల్లా శాఖ ఎన్నికల ఫలితాలు. గ్రామ స్వచ్ఛతా హీ సేవ పక్షోత్సవాల్లో భాగంగా మెగా రక్తదాన శిబిరం. ఈ నెల 28వ తేదీ లూయిస్ పాస్చర్ వర్ధంతి సందర్భంగా కుక్కలకు, పిల్లులకు ఉచిత వ్యాక్సినేషన్. నంద్యాల మున్సిపల్ కూరగాయల మార్కెట్ గేట్ల వేలంపాట. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్కుమారి శనివారం టెక్కే మార్కెట్ యార్డులోని ఈవీఎంలను భద్రపరిచిన గోదాములను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. గోదాముల వద్ద వేసిన సీళ్లను కలెక్టర్ సమక్షంలో పరిశీలించగా ఈవీఎంల భద్రతా ప్రమాణాలు, రక్షణ చర్యలు సక్రమంగా ఉన్నాయో లేదో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో సంతకం చేసి తనిఖీలను అధికారికంగా నమోదు చేశారు. ఈవీఎంల గోదాముల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి నిర్లక్ష్యం జరగకుండా పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం భద్రతా ఏర్పాట్లలో ఎటువంటి లోపం లేకుండా కొనసాగించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ రామునాయక్, ఆర్డీఓ విశ్వనాథ్, తహసీల్దార్ సత్య శ్రీనివాసులు, ఎలక్షన్ డీటీ మనోహర్, రాజకీయ పార్టీల తరపున కాంగ్రెస్ నుండి సయ్యద్ రియాజ్ బాషా, వైఎస్ఆర్సీపీ నుండి సాయిరాం రెడ్డి, టీడీపీ నుండి శివరామిరెడ్డి, సిపిఎం నుండి నరసింహులు, బీజేపీ నుండి కసెట్టి చంద్రశేఖర్ హాజరై పర్యవేక్షణలో పాల్గొన్నారు. మహిళలపై, చిన్నారులపై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో, అరికట్టడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వీడాలని ఐత్వా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రమాదేవి పేర్కొన్నారు. దేశంలోనూ రాష్ట్రంలోనూ మహిళలపై, చిన్నారులపై దాడులు అధికం అవుతున్నాయని ఐత్వా నేతలు తెలిపారు. స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో ఐత్వా పట్టణ స్థాయి జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి యామ సుజాత అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమంలో 5వ జిల్లా అధ్యక్షురాలు నిర్మల, సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్, మహమ్మద్ గౌస్, మహిళా సంఘం నాయకురాలు హైమావతి, లలితమ్మ, ప్రసన్న, నాగరాణి వీరితో పాటు 400 మందికి పైగా మహిళలు పాల్గొనడం జరిగింది. అనంతరం మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రమాదేవి, నంద్యాల జిల్లా అధ్యక్షురాలు నిర్మల మాట్లాడుతూ
అధికారంలోకి రాకముందు మహిళలకు అన్ని రంగాల్లో సమప్రాధాన్యం కల్పిస్తామన్న మాట అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాలు తప్పుతున్నాయని అన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం కేవలం మహిళలను ఓటు బ్యాంకుగా వినియోగిస్తున్నాయని, అధికారం వచ్చిన తర్వాత మహిళలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో నిర్లక్ష్యం చేస్తున్నాయని, దేశంలో ప్రతి గంటకు ఎక్కడో ఒక చోట మహిళలపై దాడులు జరుగుతున్నాయని, వాటిని అరికట్టడంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేయడం వలన రోజురోజుకి మరింత పెరిగిపోతున్నాయని పేర్కొన్నారు. మహిళలకు ఏ సమస్య వచ్చినా ఐత్వా ముందుండి పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి మహిళలకు చైతన్యం కలిగించే దానికోసం జనరల్ బాడీ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మహిళా సమస్యల మీద ఐద్వా మహిళా సంఘం నిరంతరంగా దేశవ్యాప్తంగా పనిచేస్తా ఉంది. దాంతో పాటుగా ఈరోజు ఏదైతే నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి మహిళలకు కూడా ఈరోజు అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల మీద కూడా భవిష్యత్ కార్యాచరణ తీసుకునే దానికోసం ఈ మహిళా జనరల్ బాడీ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే మహిళల కోసం ఈరోజు ప్రభుత్వం ఏదైతే ప్రకటించినటువంటి సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈరోజు పూర్తి స్థాయిలో అమలు చేయాలి. ఈరోజు చూస్తా ఉంటే ఉచిత గ్యాస్ అనేది ఈరోజు సంవత్సరానికి 3 ఇస్తానంది. ఇప్పుడు 1, 2 వచ్చినా కానీ సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ వాటిని ఈరోజు పూర్తి స్థాయిలో మహిళలకు అందించలేదు. దాంతో పాటుగా ఏదైతే నెలవారీ ఈరోజు మహిళల ఖాతాల్లోకి 1500 వేస్తానంది, దాని ఊసే లేనటువంటి పరిస్థితి. ఇట్లా ఈరోజు ఉచిత బస్సు మహిళలకు కొంత ఉపయోగపడతా ఉంది. కానీ ఈరోజు బస్సుల సంఖ్యను కూడా పెంచాలని చెప్పేసి మేము ఐద్వా మహిళా సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతో పాటుగా ఈరోజు మహిళలకి పనిచేసేటువంటి చోట కూడా ఈరోజు భద్రత కల్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్నటువంటి రకరకాల స్కీముల్లో పనిచేస్తున్నటువంటి మహిళలకి ఈరోజు భద్రత లేనటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటుగా ఈరోజు ఏదైతే మొన్న అసెంబ్లీలో పెట్టినటువంటి 13 గంటల పని విధాన్ని ఈరోజు ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము ఐద్వా మహిళా సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు 8 గంటల అనేక పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి 8 గంటల పని విధానాన్ని ఈరోజు ప్రభుత్వం ఖచ్చితంగా దాన్ని అమలు కోసం చేయాలి. ఈ 13 గంటల పని విధానానికి ఈరోజు మహిళలందరినీ కూడా ఐక్యం చేశాం. రాబోయే కాలంలో నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి మహిళా సమస్యల పరిష్కారం కోసం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా ముందుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా టౌన్ లో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. గత చాలా సంవత్సరాల నుంచి కూడా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా మహిళల సమస్యల పైన ముందుండి అనేక సమస్యలు తీసుకొని పోరాటం చేయడం జరుగుతా ఉంది. ఈరోజు ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం బేటీ పడావో బేటీ బచావో అని అంటుంది తప్ప ఆచరణలో మాత్రము మహిళలకు సంబంధించి అనేక చోట్ల అనేక రకమైన వాళ్ళపైన వేధింపులు, అదేవిధంగా హింస, అదేవిధంగా వాళ్ళపైన దారుణాలు, అత్యాచారాలు ఇలాంటివన్నీ జరుగుతున్నప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఖచ్చితంగా మహిళలకు సంబంధించి అలాంటి చర్యలు తీసుకోవాలని, వాళ్ళ మీద నేరాల అలాంటి నియంత్రణకు గట్టి చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఈ రోజు చూస్తే మనము చాలా డెవలప్ అయినాము. ఏఐ అని చెప్పేసి కొత్త సాంకేతికత కూడా వచ్చింది. కానీ దానివల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయి. చాలా మంది మహిళల మొహాలు తీసుకొని వాళ్ళను ట్రోలింగ్ చేస్తున్నారు, తర్వాత వాళ్ళ మీద వేధింపులకు పాల్పడుతున్నారు అని చెప్పేసి అనేక చోట్ల కూడా కంప్లైంట్లు వస్తున్నాయి. దానిపైన కూడా సైబర్ కమిటీగా అదేవిధంగా ప్రభుత్వాలు వెంటనే చర్య తీసుకోవాలని చెప్పేసి. సెప్టెంబర్ 28వ తేదీ స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ జయంతిని పురస్కరించుకొని కోటేష్ ఆర్ట్ అకాడమీలో శిక్షణ పొందుచున్న నంద్యాలకు చెందిన పాలూరు సునీల్ రాఘవ, స్రవంతి దంపతుల కుమార్తె చిన్నారి పాలూరు శ్రేష్ఠ 14 అంగుళాల పొడవు 10 అంగుళాల వెడల్పు గల డ్రాయింగ్ చార్టు మీద 3265 తిలకం చుక్కలతో భగత్ సింగ్ చిత్రం రూపొందించింది. ఈ చిత్రాన్ని 2 గంటల సమయంలోనే వేసింది. ఈ సందర్భంగా చిన్నారి పాలూరు శ్రేష్ఠ గురువు కోటేష్ మాట్లాడుతూ, దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహావీరుడు భగత్ సింగ్ అటువంటి వీరుణ్ణి తన చిట్టి చేతులతో ఎంతో శ్రద్ధగా అద్భుతంగా వేసినందుకు అభినందనలు తెలిపారు. చిన్నారులకు స్వాతంత్ర సమరయోధులను గురించి తెలియాలని ఇలాంటి బొమ్మలు వీరితో వేయిస్తున్నానని పేర్కొన్నారు. చిన్నారి పాలూరు శ్రేష్ఠ మాట్లాడుతూ, దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఫ్రీడమ్ ఫైటర్ భగత్ సింగ్ అంటే నాకు ఇష్టం అంటున్నది. అందుకే ఆ మహావీరుణ్ణి ఆయన జయంతి రోజున డ్రాయింగ్ చార్టు మీద
3265 తిలకం చుక్కలతో చిత్రం వేసి ఆ మహానీయునికి చిత్ర నివాళులు అర్పించానని తెలిపింది. సెప్టెంబర్ 28వ తారీఖున మహావీరుడు స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ జయంతి సందర్భంగా మా ఆర్ట్ అకాడమీకి చెందిన శ్రేష్ఠ అమ్మాయి, ఈ అమ్మాయి 7వ తరగతి చదువుతుంది. ఈ అమ్మాయి 3265 తిలకం చుక్కలతో డ్రాయింగ్ చార్ట్ మీద అన్నమాట. అంటే 14 అంగుళాల పొడవు 10 అంగుళాల వెడల్పు డ్రాయింగ్ చార్ట్ మీద 3265 చుక్కలు పెట్టుకుంటూ భగత్ సింగ్ బొమ్మ వేసి ఆ మహావీరునికి చిత్రం ఇవ్వాలని అర్పించింది. నేను ఇట్లాంటి ఫ్రీడమ్ ఫైటర్స్ను వేపించాలని పిల్లలకు వినూత్నంగా ఈ విధంగా వేపిస్తున్నాను. చాలా అందంగా వేసింది. క్రమంగా చుక్కలు పెట్టుకుంటూ భగత్ సింగ్ బొమ్మ చాలా బాగా వేసింది. ఆ మహావీరునికి నివాళులు అర్పించి జయంతి సందర్భంగా చాలా అభినందనలు చెప్తున్న అమ్మాయికి చాలా బాగా వేసింది. పాలూరు శ్రేష్ఠ అని మాట్లాడుతున్నాను. మన దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన భగత్ సింగ్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకు ఆ మహావీరుని యొక్క జయంతి సందర్భంగా డ్రాయింగ్ చార్ట్ మీద 3265 తిలకపు చుక్కలతో ఆయన చిత్రాన్ని గీశాను. ఆ మహావీరుని చిత్ర వాళ్ళను అర్పించాను. మరియు మా గురువు కోటేష్ గారి శిక్షణ వలన నేను ఈ చిత్రాన్ని గీశాను. ఆయనకి ధన్యవాదాలు చెప్తున్నాను. నంద్యాలలో వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతున్నది. పట్టణంలోని కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో మత్కన్యకా పరమేశ్వరి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అలాగే రోజాకుంట వీధిలో వెలిసిన వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. सुंदरि माधवी चंद्र सहोदरि हेममयी मुनिगणवंदित मोक्ष प्रदायिनि मंजुळभाषिणि वेदनुते पंकजवासिनि देव सुपूजित सद्गुणवर्षिणि शान्तियुते जय जय हे मधुसूदन कामिनि आदि लक्ष्मी जय पालय नाशिनि कामिनि वैदिकरूपिणि वेदमये क्षीरसमुद्भव मङ्गलरूपिणि मन्त्रनिवासिनि मन्त्रनुते मङ्गलदायिनि अम्बुजवासिनि देवगणाश्रितपादयुते जय जय हे मधुसूदन कामिनि धान्यलक्ष्मि जय पालय वैष्णवी भार्गवी मन्त्रस्वरूपिणि मन्त्रमये सुरगण पूजित शीघ्रफलप्रद ज्ञानविकासिनि शास्त्रनुते भवभयहारिणि पापविमोचनि साधुजनाश्रितपादयुते जय जय हे मधुसूदन कामिनि धैर्यलक्ष्मि जय पालय जय जय दुर्गतिनाशिनि कामिनि सर्वफलप्रदशास्त्रमये रथगजतुरगपदादिसमानुत परिजनमण्डितलोकनुते हरिहर ब्रह्म सुपूजित सेवित तापनिवारिणि पादयुते जय जय हे मधुसूदन कामिनि श्रीगजलक्ष्मी पालय माम्
मधुसूदनकामिनि सन्तानलक्ष्मि पालय माम्। जय कमलासनि सद्गतिदायिनि ज्ञानविकासिनि गानमये अनुदिनमर्चित कुङ्कुमधूसरभूषितवासितवाद्यनुते कनकधरा स्तुति वैभववन्दित शङ्कर देशिकमान्यपते जय जय हे मधुसूदनकामिनि विजयलक्ष्मि जय पालय माम्। प्रणत सुरेश्वरि भारति भार्गवि शोकविनाशिनि रत्नमये मणिमय भूषित कर्णविभूषण शान्ति समावृत। గత కొన్ని రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నంద్యాల అర్బన్ మరియు రూరల్ గ్రామాలకు చెందిన ప్రజలు మద్దిలేరు, పాలేరు, కుందు పరివాహక ప్రాంతాల్లో వరద ఉధృతి రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో సురక్షిత ప్రాంతాలకు సమీప గ్రామ ప్రజలను తరలించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అలాగే నీటి ఉధృతి ఉన్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నంద్యాల అర్బన్ తహసీల్దార్ తగు హెచ్చరికలు జారీ చేశారు. నంద్యాల అర్బన్ తహసీల్దార్గా ఈరోజు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నిన్న రాత్రి కురిసిన నంద్యాలలో మరియు నంద్యాల పరిసర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వలన వరద ఉధృతి ఏర్పడే అవకాశం ఉన్నందున కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మద్దిలేరు వాగు, పాలేరు వాగు మరియు కుందు పరివాహక ప్రాంతాల మడి కూడా ఈరోజు ఉదయాన్నే పర్యటించడం జరిగింది. అందులో భాగంగా ఈ పరివాహక ప్రాంతాల మడి ఉన్న లోతట్టు ప్రాంతాల్లో ఉన్న నివాసం ఉంటున్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసి ఈ వరద ఉధృతి అధికంగా ఏర్పడే అవకాశం ఉన్నందున వాళ్ళందరినీ కూడా లోతట్టు ప్రాంతాల నుంచి మెరక ప్రాంతాలకు వచ్చి ఉండమని కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ రాబో 2 రోజుల్లో కూడా వర్షం అధికంగా ఉన్నందువలన ప్రజలందరూ కూడా ఈ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నాము. శుక్రవారం నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం నంద్యాల జిల్లా శాఖ ఎన్నికల ఫలితాలు ఇలా ఉన్నాయి. అధ్యక్షుడిగా రామసుబ్బయ్యకు 442 ఓట్లు, ప్రధాన కార్యదర్శిగా లింగస్వామికి 447 ఓట్లు, సహాధ్యక్షుడిగా గఫర్కు 446 ఓట్లు, కోశాధికారిగా కాసిం వలికి 431 ఓట్లు, కార్యనిర్వహణ కార్యదర్శిగా కృష్ణమల్లారెడ్డికి 457 ఓట్లు, ఉపాధ్యక్షులుగా సిహెచ్ డేవిడ్కు 432 ఓట్లు, డీకయ్యకు 415 ఓట్లు, పద్మనాభుడుకు 430 ఓట్లు, రంగనాథరావుకు 421 ఓట్లు, శ్యాముల్కు 417 ఓట్లు, వెంకటేశ్వర్లకు 419 ఓట్లు, సంయుక్త కార్యదర్శులుగా దిబ్బరావుకు 427 ఓట్లు, జంగన్నకు 417 ఓట్లు, రవీంద్రనాథ్కు 418 ఓట్లు, శివన్నకు 421 ఓట్లు, తిరుపాలకు 498 ఓట్లు, వెంకటేశ్వర రాజుకు 421 ఓట్లు వచ్చాయి. ఈరోజు నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షన్ల సంఘానికి దిగ్విజయమైనటువంటి విజయం, ఎంతో సంతోషదాయకమైనటువంటిది. ఇది ఎందుకు సంతోషదాయకమైనటువంటిది, ఆనందదాయకం అంటున్నానంటే, కేవలం నియంతృత్వ పోకడలతో 14 సంవత్సరములు ఎన్నికలు లేకుండా ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా ఈ యొక్క సంఘాన్ని కొనసాగించడం జరిగింది. గతంలో ఈ సంఘంలో సరైనటువంటి ప్రజాస్వామిక వాతావరణం లేకపోవడం వల్ల విశ్రాంతి ఉద్యోగులు చాలా వరకు మనోవేదనకు గురి అయ్యారు. మరి ముఖ్యంగా వారికి సామాజిక స్థితి అయితేనేమి, ఆరోగ్య స్థితి అయితేనేమి, భౌతిక స్థితి అయితేనేమి
మరి ముఖ్యంగా ఈ యొక్క భవన నిర్మాణానికి చాలా చాలా నిర్వీర్యం చేసినటువంటి వ్యవస్థను మనం చూసాము. కాబట్టి ఇలాంటి నిర్వీర్య వ్యవస్థకు ఈరోజు ఈ యొక్క విశ్రాంతి ఉద్యోగుల సంఘానికి దిగ్విజయమైనటువంటి విజయం చేకూరింది. కాబట్టి మా యొక్క సంఘము తరపున ఈరోజు విజయం సాధించడం అందరికి కూడా కృతజ్ఞత తెలుపుతూ, మరి ముఖ్యంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షన్ సంఘము నంద్యాల శాఖ గౌరవ సభ్యులందరికీ కూడా మరింత ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంతేకాదు ఇందులో ప్రతి వ్యక్తి, చిన్న వ్యక్తి కానీ పెద్ద వ్యక్తి కానీ మేధావులు కానీ జ్ఞానవంతులు కానీ ప్రతి వ్యక్తి కూడా ఈ యొక్క సంఘ విజయానికి సర్వశక్తుల తమ యొక్క జీవితాన్ని ఒడ్డి మాకు సహాయం చేసి ఇంతటి విజయోత్సవాన్ని చేకూర్చినందుకు అందరికీ నా యొక్క నమస్సుమాంజలులు. విజయం సాధించినటువంటి సహోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ యొక్క బ్యాలెట్ పద్ధతి ద్వారా ఎన్నికలు జరపడం నంద్యాల చరిత్రలో ప్రప్రదమని చెప్పవచ్చు. ఎందుకంటే అన్ని రాష్ట్రాలలో అన్ని జిల్లాలలో చేతులైతే పద్ధతి ఉంది, కానీ మనం ఈ చేతులైతే పద్ధతి అనేటువంటిది వద్దని చెప్పి రాసే బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపాలని చెప్పి చాలా కాలం కిందట చాలా కాలం నుంచి కోరడం కూడా జరుగుతుంది. ఈ అందరిని టీం వేసుకొని 1.5-2 సంవత్సరాల నుండి వీళ్ళని ఎట్లయితే మేము పూర్తి దించాలంటే వీళ్ళు బలపడిపోయినారు, ఈ బలాన్ని మేము ఎట్లా చేకూర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో సామాజిక వర్గంగా తయారయ్యి ప్రతి ఒక్కరం కూడా అందరికీ మా ప్యానల్లో ప్రతి ఒక్క ఉద్యోగస్తులకి అంటే కులమత భేదం లేకుండా మా ఉద్యోగరీత్యాలో కూడా భేదాలు లేకుండా అందరికి సమానంగా ప్యానల్ కూడా గౌరవనీయులు రాజగోపాల్ గారు అయితేనేమి, కేసీ సుబ్బరాయుడు అయితేనేమి దీన్ని పూర్తిగా దీని యొక్క కార్యాచరణ ముందు తీసుకుపోయినారు. ఈరోజు అటువంటి కార్యాచరణతో ముందుకు పోయినందుకే మేము గెలవగలిగినాము. నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్ నందు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ శాఖ వారి ఆధ్వర్యంలో గ్రామ స్వచ్ఛతా హీ సేవ పక్షోత్సవాల్లో భాగంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీలు, డిప్యూటీ ఎంపీడీఓలు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు స్వచ్ఛందంగా రక్తదానం చేయడం జరిగింది. మనం ఎన్ని బిజీ ఉన్నా కూడా ఎన్ని ప్రాబ్లం ఉన్నా కూడా దేశ సేవ కూడా మనము గుర్తుపెట్టుకొని చేసే సేవలో దేశ సేవ కూడా ఒకటి బాగా గుర్తు చేసుకొని ఈ రక్తదాన శిబిర కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము. ఈ కార్యక్రమంలో కూడా ఎంత శ్రమ చేసి మనం వచ్చినా కూడా మనము ఆ శ్రమ అనుకోకుండా మన పంచాయతీ కార్యదర్శులు కానీ ఎంపీడీఓ, డిప్యూటీ ఎంపీడీఓలు కానీ వీరందరూ ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి స్వేచ్ఛాందంగా రక్త శిబిరాన్ని ఏర్పాటు చేసిన శిబిరానికి సుమారుగా మేము ప్రతి మండలం నుంచి 5 మందిని నిర్ణయించడం జరిగింది. ఒక ఎంపీడీఓ, డిప్యూటీ ఎంపీడీఓ 5 మెంబర్స్ని పంపిస్తే మేము అందులో కనీసం 100 మెంబర్స్ కూడా 100 నుంచి 120 మెంబర్స్ దాకా వస్తారని మేము అంచనేసినాము. ఆ విధంగానే మాకు లిస్ట్ కూడా వచ్చింది. దాని ప్రకారమే మన వాళ్ళందరూ అటెండ్ అయినారు. ఇప్పుడు డిప్యూటీ ఎంపీడీఓలు కానీ వీళ్ళందరూ అటెండ్ అయినారు. వీళ్ళందరూ కూడా ఇప్పటికీ మనకు దగ్గర ఒక 25 మంది దాకా మనకు రక్తదానం ఇవ్వడం జరిగింది. కాబట్టి వచ్చిన రక్తదానం ఎవరైతే ఇచ్చినారో వారికి కూడా అన్ని పరీక్షలు చేయించే రక్తం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి ఈ విధంగా విజయవంతం చేసినందుకు థ్యాంక్స్ అందరికీ. సెప్టెంబర్ 17వ తారీఖు నుండి అక్టోబర్ 2వ తారీఖు వరకు స్వచ్ఛతా సేవా కార్యక్రమము మన ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా
జరుగుతూ ఉంది. అందులో భాగంగా ముఖ్యంగా ఎక్కడైతే పంచాయతీలలో క్లీన్లీనెస్ టార్గెట్ యూనిట్స్ అంటే గార్బేజ్ డంప్స్ కానీ, మురికి కాలువలు కానీ, నీళ్ల ట్యాంకులు కానీ ఎటువంటి రోగాలు అంటువ్యాధులు ప్రబలకుండా ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఒక ఊరిని, ఒక గ్రామ పంచాయతీని సంపూర్ణంగా శుభ్రం చేయడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం ఆదేశించిన ఈ నిర్దేశాల మేరకు చేస్తూ మనము గ్రీన్ అంబాసిడర్స్ అని పారిశుద్ధ్య కార్మికులకు కూడా వైద్య సిబ్బంది సహకారంతో మేము వాళ్ళకి పరీక్షలు ఏర్పాటు చేస్తూ ఆ విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నాం. అందులో భాగంగానే మన గౌరవ R&B మినిస్టర్ బీసీ జనార్దన్ రెడ్డి సారి ఆధ్వర్యంలో కూడా ఈ నెల 22వ తారీఖున మేము ఒక వైద్య శిబిరాన్ని కూడా బనగానపల్లిలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ వైద్య పరీక్షలను మన పారిశుద్ధ్య కార్మికులను కూడా మేము చేయించడం జరిగింది. ఈ రోజు కూడా 17 ఈ పక్షోత్సవాల్లో భాగంగా ఇక్కడ రక్తదాన శిబిరాన్ని మన రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో 10 మంది డాక్టర్ల వైద్య బృందంతో ఇక్కడ ఏర్పాటు చేస్తూ జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల నుండి అన్ని మండలాల నుండి మా పంచాయతీరాజ్ సిబ్బంది సంపూర్ణ సహకారంతో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ పంచాయతీరాజ్ విభాగంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మనము స్వచ్ఛందంగా పాల్గొనమని ఆదేశాలు ఇచ్చాము. ఎవరికి దీంట్లో అంటే కంపల్సరీ అన్న ఆదేశాలు లేవు. అందులో భాగంగా చాలా మంది యూత్ రెగ్యులర్ గా రక్తదానం చేసేవాళ్ళు ఇందులో పాల్గొన్నారు అన్నట్టుగా మనకి సమాచారం. అందులో అంతకంటే ముఖ్యంగా రక్తదానం అన్నది ఒక ప్రాణాన్ని ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో కాపాడడానికి ఇది ఉపయోగపడుతుంది. అందుకనే ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఈ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తూ సంపూర్ణంగా విజయవంతం చేయాలని మేమందరినీ పిలుపునివ్వడం జరిగింది. ఈ నెల 28వ తేదీ లూయిస్ పాస్చర్ వర్ధంతి సందర్భంగా ప్రాంతీయ పశు వైద్యశాల యందు కుక్కలకు, పిల్లులకు ఉచిత వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుందని నంద్యాల జిల్లా పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి తెలిపారు. రేబీస్ వ్యాధి నియంత్రణలో భాగంగా టీకా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రాణాంతకమైన రేబీస్ వ్యాధికి చికిత్స లేదని, కేవలం నియంత్రణ మాత్రమే ఉందని, కాబట్టి కుక్కలకు, పిల్లులకు వ్యాక్సిన్ వేయించాలని సూచించారు. ముఖ్యంగా సెప్టెంబర్ 28వ తారీఖున ప్రపంచ ర్యాబిస్ దినోత్సవం సందర్భంగా ఈ ప్రాంతీయ పశు వైద్యశాల నంద్యాల నందు మనము వీధిలో ఉన్నటువంటి కుక్కలకు మరియు పెంపుడు కుక్కలకు, పిల్లులకు కూడా ఉచితంగా ర్యాబిస్ వ్యాక్సిన్ చేయాలని నిర్ణయించుకున్నాము. ఇందులో భాగంగా రేపటి దినం 9 గంటల నుంచి మనం వ్యాక్సిన్ చేయడం స్టార్ట్ చేస్తాము. ఈ ప్రపంచ ర్యాబిస్ దినోత్సవంను మనము ఈ ర్యాబిస్ వ్యాక్సిన్ ను లూయిస్ పాస్చర్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు. ఆయన మరణము సందర్భంగా ఆయన జ్ఞాపకార్థము ఈ ప్రపంచ ర్యాబిస్ దినోత్సవమును ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 28వ తారీఖున నిర్వహిస్తున్నాము. కావున ఎవరైతే మన పెంపుడు కుక్కలు కానీ లేకుంటే పిల్లులు కానీ వీధిలో కుక్కలు కానీ ఇక్కడికి తీసుకుని వచ్చినట్లయితే మనం ఉచితంగా ర్యాబిస్ వ్యాక్సిన్ చేస్తాము. ఎందుకంటే ఇది చాలా ప్రాణాంతకరమైనటువంటి వ్యాధి. ఇది వ్యాధి సోకినటువంటి మనుషులలో లక్షణాలు కనిపించిన వెంటనే మరణం తప్ప దీనికి చికిత్స లేదు. కాబట్టి దీనికి ప్రివెన్షన్ అంటే నిరోధించడం ఒకటే మార్గము. కాబట్టి ర్యాబిస్ వ్యాక్సిన్ అందరూ కూడా వారి వారి పెంపుడు జంతువులకు వేయించుకోవాల్సినట్టుగా విజ్ఞప్తి చేస్తున్నాను. నంద్యాల మున్సిపల్ కూరగాయల మార్కెట్ గేట్ల వేలంపాట శనివారం మున్సిపల్ కమిషనర్ శేషన్న, అసిస్టెంట్ కమిషనర్ వెంకటదాస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ వేలంపాటలో హెచ్చు పాటాదారుడైన హర్షద్ గేట్ల వేలాన్ని దక్కించుకున్నారు. నిబంధనల మేరకు గజెట్లో తెలియజేసిన విధంగా గేట్లను వసూలు చేయాలని కమిషనర్ సూచించారు. ఈరోజు నంద్యాల పట్టణ వెజిటబుల్ మార్కెట్ సంబంధించి ఆప్షన్స్ నిర్వహించడం జరిగింది. ఇవి ప్రతి ఏడాది ఏప్రిల్ మాసానికి ముందుగానే జరగాల్సింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆప్షన్ జరగలేదు. ఈ యొక్క మార్కెట్ ఆప్షన్స్ అన్ని కూడా ఫైనాన్షియల్ ఇయర్ ఆధారంగా జరుగుతుంటాయి. అడ్మినిస్ట్రేషన్ రీజన్స్ వల్ల జరగకపోవడం వల్ల దాన్ని మళ్ళీ ఈరోజు
తిరిగి నిర్వహించడం అయింది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 30 వరకు 6 నెలల కాలం గడిచింది. ఈ కాలాన్ని మినహాయించి అంతకుముందు జరిగినటువంటి హైయెస్ట్ బిడ్డదారులు ఎవరైతే ఉంటారో దాన్ని 3 years యావరేజ్గా పెట్టుకొని ఈరోజు యావరేజ్ చేసి రౌండెడ్ చేసి ఆప్షన్ వేయడమైంది. కొంతమంది పార్టిసిపేట్ అయ్యి హైయెస్ట్ బిడ్డర్గా హర్షద్ అనేటువంటి ఆయన సక్సెస్ బిడ్డర్గా ఉన్నారు. ఈ యొక్క అంశాన్ని నెక్స్ట్ కౌన్సిల్ సమావేశంలో ప్లేస్ అయిపోతున్నాం. కౌన్సిల్ వారు ఇచ్చేటువంటి రెజల్యూషన్కు అనుగుణంగా తదుపరి చర్యలు ఉంటాయి. ఈ కార్యక్రమంలో ఈ యొక్క ఆప్షన్ ఇవన్నీ వేయడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అదేవిధంగా గౌరవ మంత్రివర్యుల వారు ఏదైనా కానీ ఒక పద్ధతి ప్రకారం గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించండి, అవి ఫాలో అయితే కనుక ఎక్కడ కూడా ఇష్యూస్ ఉండవు అనేసి ఆదేశాలు ఇచ్చిన్నారు. దానికి అనుగుణంగానే ఈరోజు ఒకసారి ఆప్షన్ అయ్యే ముందుగా వచ్చినటువంటి వాళ్ళందరితో కూడా ఒకసారి మాట్లాడి గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళకి చెప్పి వాళ్ళ యొక్క సంపత్తికి కూడా అంటే ఎట్లాంటి అసంతృప్తి అనేటువంటి ఏమి లేకుండా ట్రాన్స్పరెన్సీ పద్ధతిలో వేలం అయింది వేషం. సో ఇదంతా కూడా కవరేజ్ కూడా ఉంది. సో ఈ విషయంలో సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. వచ్చేటువంటి సమావేశంలో ఈ సబ్జెక్ట్ను ప్లేస్ చేయబోతున్నాం. సక్సెస్ అయిన వెంటనే వాళ్ళకు ఆర్డర్స్ ఇస్తాం. ఇచ్చినాక వాళ్ళు మార్కెట్ కిస్తీలు ఏవైతే ఉన్నాయో అవి ఆ ప్రకారంగా వసూలు చేయాల్సింది. గజెట్లో ఏ రేట్లు అయితే ఉంటాయో ఆ రేట్లను క్రాస్ చేసి ఎవరు కూడా వసూలు చేయడానికి అయితే ఇంకా స్కోపే లేదు. అదేవిధంగా గజెట్లో చెప్పినటువంటి ఐటమ్స్కు సంబంధించి మాత్రమే ఆ యొక్క కిస్తీలు వసూలు చేయాలి, కానీ అందులో లేనివి వసూలు చేస్తే కనుక ఎక్కడ కూడా ఒప్పుకునేది లేదు. ఈ విషయాన్ని కూడా స్పష్టంగా చెప్తున్నాం. ఈ విషయాన్ని కూడా గమనించాల్సి కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈవీఎం గోదాములను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ రాజ్కుమారి కనియా. భగత్ సింగ్ జయంతిని పురస్కరించుకొని 3265 తిలకం చుక్కలతో చిత్రం రూపొందించిన చిన్నారి పాలూరు శ్రేష్ఠ. మహిళల హక్కులకై, సమస్యల సాధనకై ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చిన ఐత్వా నేతలు. నంద్యాలలో వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు. భారీ వర్షాల కారణంగా వరద ఉధృతి దృష్ట్యా లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన అర్బన్ తహసీల్దార్. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం నంద్యాల జిల్లా శాఖ ఎన్నికల ఫలితాలు. గ్రామ స్వచ్ఛతా హీ సేవ పక్షోత్సవాల్లో భాగంగా మెగా రక్తదాన శిబిరం. ఈ నెల 28వ తేదీ లూయిస్ పాస్చర్ వర్ధంతి సందర్భంగా కుక్కలకు, పిల్లులకు ఉచిత వ్యాక్సినేషన్. నంద్యాల మున్సిపల్ కూరగాయల మార్కెట్ గేట్ల వేలంపాట. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.